హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కి. నేను మీ బ్రహ్మిణి. మన టాపిక్లోకి వస్తే అక్రమ సంబంధం, ఇల్లీగల్ ఎఫైర్స్. ఈ మధ్య ఇలాంటి వార్తలు, ఈ ఎఫైర్స్తో హత్యలు చాలానే చూస్తున్నాం కదా. పెళ్లి చేసుకున్న వ్యక్తితో కాకుండా అవతలి వాళ్ళలో వీళ్ళకేం దొరుకుతుందో తెలియదు, కానీ జీవితాలను మాత్రం నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ అక్రమ సంబంధాలు మామూలు వ్యక్తుల మధ్య అప్పుడప్పుడు చూసిన సినీ సెలబ్రిటీలో సర్వసాధారణం. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వస్తుంటాయి. సౌత్తో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువే. బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలా వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్నవారే. మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ ఎఫైర్ బయటపడింది. ఏకంగా స్నేహితురాలి భర్తతోనే ఎఫైర్ పెట్టుకుంది. ఆమె ఎవరో కాదు, అమృత అరోరా. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా సోదరిగా గుర్తింపు పొందిన అమృత అరోరా కేవలం నటిగానే కాకుండా మోడల్, టీవీ ప్రెజెంటర్, వీజేగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా సోదరిగా గుర్తింపు పొందిన అమృత అరోరా కేవలం నటిగానే కాకుండా మోడల్, టీవీ ప్రెజెంటర్, వీజేగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. బాలీవుడ్ సినిమాలు, సిరీస్లతో ప్రేక్షకులను అలరించిన అమృత 2015 వరకు సినీ పరిశ్రమలో చురుకుగా ఉంది. అమృత సినీ జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 2004లో పాకిస్తానీ సంతతికి చెందిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్తో ఆమె రిలేషన్షిప్ అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రేమ వ్యవహారంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా మాట్లాడింది. అయితే ఉస్మాన్తో విడిపోయిన తర్వాత అమృత వ్యాపారవేత్త షకీల్ లడఖ్ను వివాహం చేసుకుంది. షకీల్కు అప్పటికే పెళ్లై ఉండడం, అతని మొదటి భార్య నిషా అమృతకు బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం. అంతేకాదు, పెళ్లికి ముందే అమృత గర్భం దాల్చింది. ప్రస్తుతం అమృత షకీల్ లడఖ్తో కలిసి జీవిస్తున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. అయితే అమృత జీవితం ఆమె బోల్డ్ పర్సనాలిటీకి అద్దం పడుతుందని చాలా మంది అనుకుంటున్నారు.